ఎందుకంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే మనకి భారతదేశంలోనే ఒక మార్పు తీసుకొచ్చిన మహనీయుడు జన్మదినం రోజు స్పోర్ట్స్ చేయడం అన్నది చాలా మంచి విషయము. అలాగే మీ యూత్ అందరూ కూడా రేపు భారతదేశానికి రాబోయే పౌరులుగా మీరందరినీ కూడా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా స్పోర్ట్స్ అన్నది ఆరోగ్యంకి చాలా మంచిది. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ ఇలాగే ఖేలో ఇండియా భారత్ అని చెప్పి మన నరేంద్ర మోదీ గారు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో దీంట్లో ఖేలో ఇండియా స్కీమ్లో ఏదైతే మీ స్పోర్ట్స్ ఉంటాయో దాంట్లో ఎన్రోల్ చేసుకుంటే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా వస్తాయి. అది మీరు ఖేలో ఇండియా దాంట్లో అప్లై చేసుకోవాలి. ఈ శుభ దినం రోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడం, అలాగే ఇక్కడ నన్ను ఆహ్వానించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సికింద్రాబాద్ మాంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. భారత్ మాతాకి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు సునీల్ గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆటల పోటీల్లో ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు, మరి అదే స్వాగతం. అదే రకంగా కార్పొరేటర్ అమీర్పేట్ కార్పొరేటర్ శ్రీమతి సర్ల గారు, కీర్తిరెడ్డి గారు, ఇంకా సన్నద్ధ అసెంబ్లీ కింజలగౌడ్ గారు, జయంత్ గారు మరియు సాయి గారు, మిగతా మహిళా మోర్చా నాయకులు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్పోర్ట్స్ జరగడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ లో మీరు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చాలా జయప్రదం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే పిల్లల స్టూడెంట్స్ కి చదువు కాదు ముఖ్యం, చదువుతో పాటు స్పోర్ట్స్ ఆటల పోటీలు కూడా ఉండాలి. ఎందుకంటే ఎంత చదివినా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుకుంటూ ఉంటే జీవితంలో భావి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడతారు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ దినంగా పాటిస్తుంటాం. ఆ రోజుల్లో మన ప్రియతమ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్న రోజుల్లో మొట్టమొదటిగా స్వర్ణ చతుర్భుజి. ఆ రోజుల్లో మనకు విజయవాడలో ఇంకొక చోటుకు వెళ్ళాలంటే కనీసం 10-12 గంటలు అయ్యేది. ఈ రోజు 4 గంటలు మనం విజయవాడ వెళ్ళగలుగుతున్నాం. అంటే దానికి మూల కారణం మన ప్రియతమ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి శ్రీ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే. అందుకనే అతని అడుగుజాడల్లో ప్రతి ఒక్క స్కీమ్లు, గవర్నమెంట్ స్కీమ్లు కానివ్వండి, ఏదైనా స్కీమ్ ఎవరైనా చేరాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అన్నారు, ₹1 ఇస్తే 85 పైసలు మధ్యవర్తులు తినేస్తారు, లంచాలకే వెళ్తున్నారు. అంటే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతికి ఆధారంగా పేరు పొందిందని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి అన్నారు. కేవలం 15 పైసలు మాత్రమే ఈ యొక్క లబ్ధిదారులకు చేకూరుతుంది. అటువంటి దాన్ని రూపమాపడానికి ఈ యొక్క డిజిటల్ ఇండియాలో కొంచెం భాగంగా అతను ప్రోత్సహించి డైరెక్ట్గా లబ్ధిదారులకి చేకూర్చాలి, ఏ లాభమైనా సరే అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సుపరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకనే మనం అందరూ కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకొని దేశ యొక్క అభ్యున్నతికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం చేసి తీసుకుంటాం. భారత్ మాతాకి. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన సందర్భంగా స్పోర్ట్స్ లీగ్ నిర్వహిస్తున్నటువంటి సునీల్ కుమార్ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మన జిహెచ్ఎంసి కార్పొరేటరు శ్రీమతి సరళ గారు,
శ్రీమతి కీర్తిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ గారు, జయంత్ గౌడ్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, సాయి రాథోడ్ గారు, వైష్ణవి గారు, మాధవి గారు, లక్ష్మి గారు, చిన్నమ్మ గారు, సంజయ లక్ష్మి గారు, ఇంకా వచ్చినటువంటి అతిథులు, ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు అందరికీ కూడా వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అదేవిధంగా ఈ దేశానికి విదేశాంగ మంత్రిగా, ఈ యొక్క పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడుగా అనేక రకాల సేవలు అందించారు. వారు మరి చాలా గొప్ప వ్యక్తి. వారు మరి అజాత శత్రువు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే వాజ్పేయి గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, అభిమానం ఉండేటువంటి వ్యక్తి. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అద్భుతమైనటువంటి పరిపాలన, మంచి పరిపాలన దక్షుడుగా, గుడ్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి చిన్న అవినీతి మరక లేకుండా ఒక నీతివంతమైనటువంటి పాలన దేశానికి అందించినటువంటి వ్యక్తి. వారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మరి భద్రత విషయంలో మరి అన్ని రకాలుగా మరి ముందుండాలా అనేటువంటి ఆలోచనతోటి పోఖ్రాన్లో అమెరికా లాంటి దేశాలు కూడా వద్దన్నప్పటికీ కూడా ఎవరిని లెక్క చేయకుండా నా దేశం యొక్క రక్షణే నాకు ముఖ్యము అనేటువంటి ఆలోచనతో అమెరికా హెచ్చరిక చేసిన, అమెరికా భయపెట్టించిన, ఇంగ్లాండ్ను బయట పెట్టించిన, మీ దేశాన్ని బహిష్కరిస్తామని చెప్పినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా భారతదేశం యొక్క గౌరవం దృష్ట్యా, భారతదేశం యొక్క భద్రత దృష్ట్యా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అణుశక్తి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత భారతరత్న మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతుంది. అంతేకాదు మన దేశం నుంచి పాకిస్తాన్కు బస్సులో ప్రయాణం చేసి మనమందరం కలిసి ఉందాము, మనము ఎప్పుడు కూడా ఘర్షణ పడొద్దని హితబోధ చేసినటువంటి వ్యక్తి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయినప్పటికీ పాకిస్తాన్ తోకాడిస్తే, పాకిస్తాన్ను మన కార్గిల్లో మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ను మరి యుద్ధంలో ఓడించి భారతదేశం యొక్క మరి సైనికులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించి భారతదేశాన్ని విజయపథాన్ని నడిపించి మరి కార్గిల్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి ప్రధానమంత్రిగా ఆ రోజు మరి చరిత్ర పుటల్లో నిలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వారు దేశ భద్రత విషయంలో కావచ్చు, వారి పరిపాలనలో ఉన్నప్పుడు బడుగు బలైన వర్గాలకు, పేదలకు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద ఇళ్ల పథకం కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో మరి రోడ్డు నోచుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఈ రకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు. వారి జన్మదిన సందర్భంగా మరొకసారి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఆటల పోటీలు, స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించి క్రీడాకారులందరికీ ఒక మంచి అవకాశాన్ని, విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఆటలు ఆడుకోవడానికి మంచి అవకాశం కల్పించినటువంటి సునీల్ కుమార్ గారికి, మిగతా వారితో పనిచేస్తున్నటువంటి టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చాలా మంచి అవకాశము, మంచి వాతావరణంలో, మంచి సమయంలో ఈ యొక్క వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించడం ఏదైతున్నదో మంచి మరి అవకాశంగా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటూ
మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. సిస్టర్ యువత ఖోఖో టీం కమాండ్ ద రైస్.